ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇప్పుడు చండూరు మున్సిపాలిటీలో అయితే ఉన్నాం. ఇక్కడ మనము ఒక ప్రచారంలో అయితే కనిపిస్తా ఉన్నాం. ఇక్కడ 6వ వార్డు కౌన్సిలర్గా సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు గారు అయితే ఇక్కడ ప్రచారంలో కనిపించారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, మీరు ఎన్నేళ్ళుగా కొనసాగుతున్నారు? మీరు ఏ పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు? రాజకీయంగా 15 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి వెంట ఉంటూ వారిని అనుకరిస్తూ వారి మార్గంలోనే నడుస్తూ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మీకు చెప్తారా ఒకసారి? మా కుటుంబం ముగ్గురు అన్నదమ్ములం. మా పెద్దన్న కోడిగిరి బాబు గారు మాజీ సర్పంచ్గా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో అన్న నేను విద్యా సంస్థలు నడుపుతున్నాము. నాది గాంధీజీ విద్యా సంస్థలు. 2001 నుండి అంటే 25 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాము. మా విద్యా సంస్థల్లో కూడా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఉచిత చదువులు అందిస్తూ పేద విద్యార్థులకు తక్కువ ఫీజులు తీసుకుంటూ సేవ చేస్తూ ముందుకు నడుస్తున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి గాంధీజీ ఫౌండేషన్ను స్థాపించి గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఒక 30 మంది నిరుపేదలకు కూతుళ్ళు కుమారులు లేనటువంటి వాళ్లకు నిత్యావసర సరుకులను ప్రతి నెల మొదటి రోజే ఒక 50,000 రూపాయల నిత్యావసర సరుకులను అందిస్తూ సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలోనే మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ స్థాపించి వాళ్ళు కూడా పేదలకు చాలా వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని అనుకరిస్తే నేను కూడా నా వంతు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ కూడా మీ అటువంటి నాయకుడు రావాలి చండూరుకి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు నేను కూడా సేవ చేయాలి. ఇన్ని రోజులు విద్యా సంస్థలు నడిపాను, రేపు చండూరు గ్రామ ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందే పదవి ఉన్నా లేకపోయినా కూడా ప్రజల ప్రజలకై కృషి చేస్తూ అంటే ప్రజల శ్రేయస్సుకై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. చాలా అభినందనీయంగా ఉంది సార్. అంటే మీరు ప్రజల ముందుకి ఎలాంటి ఏజెండాతో వెళ్తున్నారు? ప్రజలకు చండూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి వార్డుకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఉండాలి, ప్రతి వార్డులో అండర్ డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలి, ప్రతి వార్డుకు కృష్ణా నీటి సౌకర్యాన్ని మనం కల్పించగలగాలి. అన్ని వార్డులకు చండూరులో ఉన్న మున్సిపాలిటీ ఉన్న ప్రతి వీధికి లైట్లను ఏర్పాటు చేయాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా పాత భవనంలో నడుస్తుంది. దానికి కొత్త భవనాన్ని శాంక్షన్ చేయించి కొత్త భవనంలో నడిచేటట్టు చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ అనేది ఇక్కడ లేదు. ఆ మోడల్ స్కూలు ఏమైనా అవకాశం ఉంటే తెప్పించే విధంగా మరి ఎమ్మెల్యే గారి నుండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా చండూరులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఈరోజు నల్గొండలో ఒక రెంటెడ్ భవనంలో నడుస్తుంది. ఆ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు చండూరులో. ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలను వీటిని కూడా తీసుకొస్తానికి కృషి చేస్తాము. అదేవిధంగా చండూరులో ప్రభుత్వ ఆసుపత్రి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా ఒక కొత్త భవనాన్ని నిర్మించి 100 పడకల ఆసుపత్రిగా చేస్తానని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్లీ వాగ్దానం చేయడం అనేది జరిగింది. ఆ హాస్పిటల్ని రావడం కోసం కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విద్య, వైద్యం, నెక్స్ట్ నీటి సౌకర్యం వీటి మీద ఎజెండాతోనే వెళ్తున్నారు. వాళ్ళ ఎజెండా ప్రకారం చండూరులో మొత్తం కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం లక్ష్యంతోనే నేను ముందుకు రావడం అనేది జరిగింది. ఓకే, వెరీ గుడ్ సార్. అంటే ఒక విద్యావేత్త, ఒక యూత్ లీడర్, అంటే ఒక యువతకి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఒక విద్యావేత్త అంటే ఈరోజు బాలులే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము. మేము విద్యాపరంగా అయితే మాకు చేతనైనంత వరకు మేము ఎంతవరకు కృషి చేయగలమో అంతవరకు కృషి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తుంటే ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మాకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ వస్తేనే అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతాయని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించింది. ఇవన్నీ నిన్న మొన్న మనకి ఇందిరమ్మ ఇండ్లని ప్రభుత్వం చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇన్ని పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వస్తేనే, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే
కాంగ్రెస్ చైర్మన్ ఉంటేనే చండూరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి 100% అన్ని వార్డుల్లో కాంగ్రెస్కు ఓటేసి ఒక మంచి వ్యక్తి వచ్చాడు. గతంలో నేను ఎప్పుడు కూడా రాజకీయంలో రాలేదు, సేవా కార్యక్రమంలో ఉన్నాను. కాబట్టి ఒక ప్రజల మనిషి, మంచి సేవ చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 10 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి బంపర్ మెజార్టీతో గెలిచి తెలంగాణలోనే 10కి 10 గెలిచినటువంటి మున్సిపాలిటీ ఏదైనా అంటే మనకు 100% గెలిచిన మున్సిపాలిటీగా చండూరు మనకు చరిత్ర సృష్టిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, అంటే వారు కంపల్సరీ మేము చేసే మంచి పనులు అధికారంలో పైన ఉన్న మా ప్రభుత్వం కూడా అంటే మా పార్టీ పరంగా కూడా మేము చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మేము 100కు 100% అన్ని సీట్లు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సార్, చివరిగా అంటే మీ ఇక్కడ ఎక్కడ చూసిన యువత అంటే మద్యానికి ఒక మత్తుకు ఒక మద్యానికి మభ్యపడి ఒక ఓటుకు నోటులాగా అంటే యువతని చెడిపోతూ ఉన్నారు కదా, మరి మీరు అలాంటి వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మరి చాలా చక్కని ప్రశ్న వేసారమ్మా. మా ఎమ్మెల్యే గారు ఆయన పేదల పెన్నిది, పేదల గురించి నిరంతరం ఆలోచిస్తూ రాష్ట్రంలో ఈరోజు వైన్ షాపులు ఉదయం 10 గంటల నుండి నైట్ 10 గంటల దాకా నడుస్తుంటే ఈ మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా మధ్యాహ్నం 1 గంట నుండి నైట్ 10 గంటల వరకే వైన్స్ నడవాలి, ఉదయం తెరవద్దు. సిట్టింగ్ షాపులు కూడా సాయంత్రం 6 గంటల నుండి సిట్టింగ్ షాపులు ఉండాలి, ముందు సాయంత్రం 6 గంటల ముందు ఉండొద్దు. ఎవరు కూడా మద్యానికి బానిస కావద్దు. ఎందుకంటే ఉదయమే మద్యం షాపులు తీసినట్లయితే ఉదయమే పోయి మందు తాగితే సాయంత్రం వరకు ఎటువంటి పని చేయలేరు. వాళ్ళు పేదరికంలో మునిగిపోయి వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని పేదలు మొత్తం కూడా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతున్నారు. కొన్ని ఇళ్లలో పురుషులు చనిపోయి స్త్రీలు మొత్తం కూడా చాలా బాధలు అనుభవిస్తున్నారు, పిల్లలు బాధలు అనుభవిస్తున్నారని చెప్పి ఆ చూసినటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు అంతా ఇక్కడ ఎక్కడ లేని తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లేనిది మునుగోడులోనే మద్యం షాపుల మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు తాగుడుకు బానిస కాకుండా యువతను కాపాడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి మాకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం అనేది మాకు గర్వంగా చెప్తున్నాం. అటువంటి పరిస్థితులు లేకుండా చాలా ఈరోజు సార్ బంద్ చేసిన తర్వాత ఈ 1 ఇయర్ చూసినట్లయితే యాక్సిడెంట్లు అనేవి 50% తగ్గినాయి మా దగ్గర మునుగోడు నియోజకవర్గంలో. కాబట్టి ఈ మద్యం అనేది లేదు. ఈ ఎన్నికల్లో మద్యానికి దూరంగా ఉంటున్నాము. మద్యం అనేది ఎక్కడ కూడా నడవదు, డబ్బులు కూడా ఎక్కడ కూడా నడవదు. నిష్పక్షపాతంగా ప్రజలందరూ కూడా మంచి వ్యక్తికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా అదే విధంగా ఓటేస్తారు. అదే నమ్మకంతో మేము ఉన్నాం. చివరిగా మీరు మీ గ్రామ అంటే మీ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డు ప్రజలకు నన్ను ఆశీర్వదించండి, నన్ను నమ్మండి. ఎటువంటి అవకతవకలు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తూ చండూరుని డెవలప్మెంట్ చేస్తానని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. తప్పకుండా సార్, చూశారు కదా, అంటే మేము చేసే మంచి పనులు అంటే వ్యక్తిగతంగా చూసి కూడా ఒక వ్యక్తిపరంగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానని చెప్తా ఉన్నారు. మేము కూడా మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పేరు? సాయి శంకర్. ఓకే, ఇక్కడ మరి చండూరు మున్సిపాలిటీలో అయితే ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇది ఏ వార్డు కిందకి వస్తూ ఉంది? 6వ వార్డు కిందకి వస్తుంది మేడం. ఓకే, 6వ వార్డులో ఎవరు పోటీ చేశారు? కోడి శ్రీనివాసులు గారు. కోడి శ్రీనివాసులు గారు పోటీ చేశారు. మరి మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? మేము కోడి శ్రీనివాసులు గారికే ఓటేయాలనుకుంటున్నాం. సార్ స్టూడెంట్స్ ఇంతకుముందు కూడా అదే విద్యా సంస్థలో మేము చదువుకున్నాము. సార్ అనేక కార్యక్రమాలు చేస్తాడు, మాకు ఎప్పుడు సార్ సపోర్ట్గా ఉంటాడు. అందుకే దాని గురించి మేము కూడా కోడి సార్ గెలవాలనే ప్రచారం చేస్తున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం, సారే గెలవాలని ఆశిస్తున్నాం కూడా. ఓకే, ప్రతి పేదింట్లో ఒక స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్కి మాకు విద్యను అందించి మమ్మల్ని ముందడుగు అంటే ఒక ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో అందుకే మేము ఓటేసి గెలిపించాలని అనుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పేరు శంకర్ రెడ్డి, మందడి. ఓకే, ఇక్కడ చండూరు మున్సిపాలిటీ అయినా మీది? అవును. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము దాదాపు 20 ఇయర్స్కి ఉంటున్నాం మేడం. 20 ఇయర్స్ నుంచి. ఓకే, మరి ప్రతిసారి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఇంతకుముందు వేరే ఉంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కోడి శ్రీనివాసులు 100% గెలుస్తారని నమ్మకం ఉంది మాకు. అచ్చా, ఇక్కడ 6వ వార్డులో కోడి శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. కానీ 10కి 10 వార్డులు కానీ గెలిచి ఆయన మాకు మున్సిపల్ చైర్మన్గా కాబోతుని మేము స్వచ్ఛందంగా మేము ఓట్లు వేస్తున్నాం. మేము ప్రచారంలో కూడా బాగా చురుకుగా పాల్గొంటున్నాం మేము. అచ్చా, ఓకే, కౌన్సిలర్గా గెలిపించి మున్సిపల్ చైర్మన్గా కూడా మేము బలపరచుకోవాలంటే గెలిపించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే కోడి శ్రీనివాసులు గారు స్వచ్ఛందంగా ఆయన చాలా మంది పేదలకు ప్రతి నెల ఒక 30 నుంచి 40 మందికి ప్రతి నెల 2 సంవత్సరాలకు వెళ్ళి నిత్యావసర సరుకులు ఇస్తుండు. మామూలుగా పేద విద్యార్థులకు కూడా ఆయన ఉచితంగా చదువు చెప్పిస్తుండే ఆయన. అందుకు ఆయనని బాగా ఇష్టపడుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా చైర్మన్ ఖచ్చితంగా అవుతుండే ఆయన. ఓకే, అంటే ఒక పదవి లేకముందే అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండి మీ ప్రజల్లో సంబంధం లేకముందు కూడా పేదలకు సేవ చేస్తుండు. ఆ పేదలకు సేవ చేస్తుండు కాబట్టి ఆయన స్వచ్ఛందంగా పార్టీకి వచ్చిండు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి బ్రహ్మరథం పడుతుంది వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచి ఈ చండూరు మున్సిపాలిటీకి చైర్మన్ కాబోతున్నాడు. ఓకే,
ప్రతి కుటుంబంలో ఎనీ టైం కాల్ చేస్తే అంటే నేనున్నానంటూ ముందుకొచ్చి అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సౌకర్యాలు కల్పించి ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఎత్తే వ్యక్తి కోడి శ్రీనివాసులు. ఎప్పుడు ఒకవేళ అప్పుడు ఏమైనా బిజీలు ఉన్నా కూడా ఫోన్ ఎత్తకున్న తర్వాతనైనా మళ్ళీ చూసి ఫోన్ చేసి నీ సమస్య ఏంది అడుగుతాడు. అది ఆయనకున్న మంచితనం. పాలకూరు శ్రీనివాసులు. ఓకే, చండూరు మున్సిపాలిటీ కదా? అవును, చండూరు మున్సిపాలిటీ. ఓకే, మరి చండూరు మున్సిపాలిటీలో మరి ఎన్నికలైతే వచ్చినాయి. ఇంతకుముందు ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి ఏమైనా తేడా కనిపించిందా మీకు? మేడం, ఇంతకుముందు ఎన్నికలకి ఈ ఎన్నికలకి మేము చాలా వరకు గొప్ప మార్పును చూడాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఎన్నికలు కాకుండా ఇప్పుడు కోడి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంతకుముందుకు రాజకీయంగా కూడా 10-15 ఏళ్ళకెళ్ళి అందులో వెనుక ఉండి కూడా నడిపిస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛందంగా అతను ఏంటంటే మున్సిపాలిటీకి ఇంతకుముందుకు వారికంటే గొప్పగా ఒక ఏదో చూపించాలి అన్న ఉద్దేశంతో అతను రాజకీయంలోకి రావడం జరిగింది. కోడి శ్రీనివాసులు గారు అటు విద్యా సంస్థలు చాలా మందికి ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. స్వచ్ఛందంగా అతను లయన్స్ క్లబ్లో ఉండడం జరిగింది. ఇక్కడ వైద్య కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముసలి వాళ్ళకి ఆపరేషన్స్, కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలైనటువంటి అంటే భర్త లేనటువంటి వాళ్ళు, చాలా నిరుపేదలు, పిల్లలు లేనటువంటి వాళ్ళు, కొంతమంది పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రులు చూడకుండా ఉన్నటువంటి వాళ్ళని అతను ఒక నెలకి 30 మందిని చూజ్ చేసుకొని వాళ్ళకు ప్రతి నెల 1500 రూపాయలు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది మనం చూస్తుంటే మనమే కొంత చేయలేకపోతున్నాం. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా తీసుకొని ఒక్కొక్క క్యాండిడేట్కి 1500 సరుకులు, నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అతను ఏమంటున్నాడంటే, నేను అనేది మున్సిపాలిటీని ఏ విధంగానైనా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకొకటి ఏంటంటే మనకి ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే అతను ఎల్లవేళలో కూడా మీ ఏమిటే ఉంటాను. ఆ సందర్భంలో లేకపోయినా తన అనుచరులకైనా మెసేజ్ పంపించి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమో చూసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఏమనుకుంటున్నామంటే, ఖచ్చితంగా ఈసారి కోడి శ్రీనివాసుని ఈ కౌన్సిలర్గా 6th వార్డు నుంచి గెలిపించుకోవడమే కాకుండా అన్ని వార్డుల వారికి కూడా మేము మెసేజ్ ఏం చేస్తున్నామంటే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి శ్రీనివాసులకి బలపరిచి మన చైర్మన్, చండూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావాలని మేమందరం కూడా చండూరు ప్రజలము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా నెరవేరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, చూశారు కదా, అంటే ప్రతి కుటుంబంలో ఒక కొడుకుగా, అంటే ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఉన్నా, ముసలి వాళ్ళు ఉన్నా, నేను మీ ఇంట్లో ఒక కొడుకునంటూ, ఒక సభ్యునంటూ, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ప్రతి స్వచ్ఛందంగా స్వంతంగా అంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మేము కోడి శ్రీనివాసులు గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరి నోట్లో అదే చెప్తా ఉన్నారు. మనం కూడా అదే కోరుకుందాం.